ఇంతవరకు హిందుత్వ సంఘాలు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఆశించేటటువంటి మత మార్పిడి ఏది? హిందువులు, ముస్లిములు గానో, క్రైస్తవులు గానో మతం మారిన వాళ్ళు వెనక్కి తిరిగి రావాలి, గర్వాపసి కావాలని పిలుపునిస్తారు. ఇప్పుడు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి చేసి చూపించడం అన్నటువంటి సంచలనాత్మకమైనటువంటి అంశం. తిరుపతికి చెందినటువంటి అబ్దుల్లా అమ్మిన్నా దంపతుల్ని వేద మంత్రోచ్చారణల మధ్యన హిందూ మతంలోకి తీసుకొచ్చినటువంటి కార్యక్రమం సంచలనం సృష్టించింది. ఏదైతే వాస్తవంగా భువన కరుణాకర్ రెడ్డి నాస్తికుడు, దేవుడిని విశ్వసించరంటున్నటువంటి సందర్భం, క్రిస్టియన్ విమర్శిస్తున్న సందర్భంలో నేను హిందుత్వవాదిని అని చూపించడానికి ఆయనకు ఉపయోగపడినటువంటి అంశం. వాస్తవానికి శ్రీనివాసరెడ్డి, పుష్ప అనేటటువంటి ఇద్దరు కూడా తిరుపతికి చెందిన వాళ్ళు. యాలమూరి శ్రీనివాసరెడ్డి, పుష్ప వీళ్ళు కొన్నేళ్ల క్రితం ఉపాధి కోసం సౌదీ అరేబియాకి వెళ్ళారు. అక్కడే 27 ఏళ్ల పాటు ఉన్నారు. ఆ టైంలో ముస్లిం మతాన్ని స్వీకరించారు. మరి అక్కడ అవసరాల రీత్యా, ఆర్థిక పరిస్థితుల రీత్యా అనుకుంటా శ్రీనివాసరెడ్డి తన పేరుని అబ్దుల్లా అని, ఆయన భార్య పుష్ప తన పేరుని అమ్మిన్నాగా మార్చుకున్నారు. ముస్లిం పేర్లతోనే అన్ని రకాల కార్డులు కూడా సృష్టించుకున్నారు. 2015లో వాళ్ళు ఇండియాకి తిరిగి వచ్చేసారు. తిరుపతి పెదకాపు వీధిలో అబ్దుల్లా కుటుంబం నివాసం ఉంటుంది. భువన కరుణాకర్ రెడ్డికి ఈ విషయం తెలిసింది. ఈయనకి సన్నిహితం ఉందన్నమాట. వాళ్ళతో పలుమార్లు చర్చించారు. హిందూ మత విశిష్టతని వాళ్ళకి వివరించడంతో వాళ్ళు వెనక్కి రావడానికి సిద్ధపడ్డారని అబ్దుల్లా, ఆయన భార్య అమిన్నా ముందుకు రావడం, దీంతో హిందూ మత పునఃస్వీకరణ మహోత్సవాన్ని తిరుపతిలో భూమన నివాస ఆవరణలోనే చేసుకొచ్చారు. వేద పండితుల మంత్రోచ్చారాల మధ్యలో అబ్దుల్లా, అమిన్నా హిందూ మతాన్ని స్వీకరించారు. తిరిగి తమ పేర్లను శ్రీనివాసరెడ్డి, పుష్పగా మార్చుకున్నారు. భువన కరుణాకర్ రెడ్డి హిందూ మతం గొప్పతనాన్ని చాటి చెప్పడంతోనే ఈ పని చేశామని చెప్పుకొచ్చారు. ఇందులో భువన ఇప్పుడు ఈ అంశాన్ని ప్రధానంగా ప్రొజెక్ట్ చేస్తూ గతంలో కూడా 90 మంది పీఠాధిపతులు, మఠాధిపతుల నేతృత్వంలో వేద విద్వత్ సదస్సు నిర్వహించాం. హిందూ మతంలో చేరే వాళ్ళకి తిరుమల వేదికగా హిందూ మత స్వీకరణ కార్యక్రమం నిర్వహించాలని కూడా తీర్మానించాం. హిందూ మత స్వీకరణకి తిరుమల శ్రీవారిని దిక్సూచిగా చేయాలని ఇప్పుడైనా ఆలోచించండి అని సూచిస్తున్నారు.